టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ శంకారావ సభలతో భారీ యాత్రలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 రోజుల పాటు యాత్ర నిర్వహించారు. అసలు ఈ యాత్ర గురించి మనతో మాట్లాడేందుకు టీడీపీ సీనియర్ నేత అంబికా లక్ష్మీనారాయణ గారు. సార్ చెప్పండి, ముఖ్యంగా నారా లోకేష్ శంకారావ దేనికోసం అంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ముఖ్యంగా వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది. దేనికోసం శంకారావ యాత్రలు? సార్ ఇప్పుడు విమర్శలకి సమాధానంగానే గతంలో యువగలం పాదయాత్రను దాదాపు 3132 కిలోమీటర్లు పూర్తి చేసి రాష్ట్రంలో ఏ నాయకుడు చేయటువంటి ఒక మండు టెండర్లు సైతం లెక్క చేయకోకుండా పాదయాత్ర ద్వారా అన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కలిసి మహిళల్ని, విద్యార్థుల్ని, వ్యాపారస్తుల్ని, ఉద్యోగస్తుల్ని, ప్రత్యేకంగా రైతుల్ని అందరితో మమేకమవుతూ ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన పెంచుకుంటూ అదేవిధంగా అక్కడికక్కడ సమస్యలు పరిష్కారం చెప్తూ అదేవిధంగా సమస్యలు ఇంకేమైనా పెద్ద ఎత్తున ఉంటే అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేనిఫెస్టోలో పెట్టు మనందరికీ కూడా ఒక మంచి దిశానిర్దేశం ఇచ్చే కోసం యాత్ర చేసినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఈ యొక్క శంకారావం కార్యక్రమం ద్వారా కార్యకర్తలతోటి నాయకులతోటి మమేకమవుతూ కార్యకర్తల నాయకుల్ని ఈ రాబోయే ఎన్నికలకి ఏ విధంగా సిద్ధం అవ్వాలి, ఏ విధంగా మనం పనిచేయాలనేటువంటి ఒక దిశానిర్దేశాన్ని ఇస్తూ అదేవిధంగా కార్యకర్తల సమాలోచన చేసి కార్యకర్తల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకొని పార్టీ ఏ విధంగా ఎలక్షన్లో పాల్గొనాలి, ఏ విధంగా ఎన్నికల్లో మనం గెలుపొందాలంటే ఒక వ్యూహంతో ఈరోజు శంకారావు కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది జిల్లా వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా హిందూపురంలో ప్రారంభం చేసి ఈ హిందూపురం ద్వారా మరి తర్వాత మడకశిర, పెనుగొండ, తర్వాత రేపు ఉదయం పుట్టపర్తి, కదిరి ప్రాంతాలకు వెళ్ళి ఒకరోజు గ్యాప్ తర్వాత 10వ తారీఖు నుంచి అనంతపురం జిల్లాలో కూడా ఈ యొక్క శంకారావు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే యువకులు, కార్యకర్తలు అందరూ కూడా లోకేష్ గారి అంటే నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన చూపించేటువంటి మార్గం చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే దాదాపుగా 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అనేది చాలా కష్టం కోరుకునేది. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టించినా సరే అడ్డంకులన్నీ కూడా పక్కన పెట్టి చంద్రబాబు అరెస్ట్ కూడా చేసి లాస్ట్ పాదయాత్ర రావాలని ప్రయత్నం చేస్తూ కూడా వదిలిపెట్టకుండా పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసి ఈ ఆంధ్రప్రదేశ్ యువతకి ఒక దిశానిర్దేశం ఇచ్చినటువంటి వ్యక్తిగా నారా లోకేష్ అందరూ కూడా ఈరోజు వెంటబడి మేమందరూ కూడా వెళ్తున్నాం. హిందూపురం అనేది నారా కుటుంబం, నందమూరి కుటుంబం చాలా ప్రియమైన, చాలా ఇష్టమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో నారా లోకేష్ శంకారావ సభకు స్పందన ఏ విధంగా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే హిందూపురం అంటే నందమూరిపురం అని చెప్పేసి ఇక్కడ పేరు ప్రఖ్యాతిగాంచింది. ఎందుకంటే ఇంతవరకు ఓటు మెరుగైనటువంటి స్థానం ఈ యొక్క హిందూపురము. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎప్పటికీ కూడా తెలుగుదేశం వైపు కార్యకర్తల నాయకులు ప్రజలందరూ కూడా అండదండలుగా ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క శంకారావం కార్యక్రమం కూడా ఇక్కడ మొదలుపెట్టింది కూడా అదే సూచనతో చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు సూగూరు ఆంజనేయ గుడి దగ్గర పూజ చేసుకొని పాదయాత్ర చేశారు. కాబట్టి అదే నాడుతో రోజు లోకేష్ బాబు గారు కూడా నేను సాయంత్రం సూగూరు ఆంజనేయ గుడి దగ్గర పూజ చేసుకుని ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాను. ముఖ్యంగా మీరు ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. పొత్తు లేకుంటే మీకే వచ్చే అవకాశం ముందంటూ కూడా బయట ప్రచారం జరుగుతుంది. మీకు పొత్తు లాభం చేకూరుస్తుందా, నష్టం చేకూరుస్తుంది అనుకుంటున్నారా? తప్పకుండా అండి. కార్యకర్తల నాయకులకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఉంటుంది. నాకైతే నమ్మకం ఉంది ఎంపీ టికెట్ రావచ్చు అని చెప్పేసి. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలను కూడా ఈరోజు సమతులంతో పార్టీ అధిష్టానం కూడా గమనిస్తూ ఉంది. అదేవిధంగా వాల్మీకి సామాజిక వర్గానికి మన హిందూపురం పార్లమెంట్ ఇంతవరకు కూడా ఎటువంటి అవకాశం లభించలేదు. ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ దొరకలేదు. అదేవిధంగా హిందూపురం స్థానికులు ఉండే వాళ్ళకి ఇంతవరకు ఎంపీగా పోటీ చేసే అవకాశం లభించలేదు. కాబట్టి ఈ 2 సమీకరణాల్లో కూడా నాకు అవకాశం లభించని చెప్పేసి నేను భావిస్తున్నాను. లభించకుండా మీరు పార్టీ కోసం ఎన్నో లాంటిగా పనిచేస్తున్నారు, ఇట్లా పనిచేస్తూ ఉంటారు పార్టీ కోసం? తప్పకుండా అండి. ఎందుకంటే పార్టీని మనం ఏదైతే మనం నిర్ణయం చేసుకుంటారో దాన్ని మనం శిరోధం చేసుకోవాలి. పార్టీని మనం ఎప్పటికి కూడా అండదండలుగా అందించే పరిస్థితి మేము ముందు నుంచి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీలోనే కొనసాగుతాం. పార్టీని అభివృద్ధి చేసి పార్టీని గెలిపించే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా చెప్పండి సార్, బాలకృష్ణ గారికి గెలుపు ఖాయమంటున్నారు. ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి బాలకృష్ణ గారితో ఎంతో అండదండగా మీరు ఇక్కడ లోకల్ వ్యవహారాలు చూసుకుంటూ కూడా ఆయనకు అండదండగా మీరే ఉంటున్నారు. ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? తప్పకుండా గతంలో కంటే ఈసారి మంచి మెజార్టీ వస్తుంది. ఎందుకంటే ప్రజలంతా కూడా వ్యతిరేక పాలనలో ఈ ప్రభుత్వం పట్ల ఈ అరాచక పాలనని అంతమంది చెల్లించే లక్ష్యంతో ఈరోజు అన్ని వర్గాల వరకు కూడా ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా 30,000 పైచలకు మెజార్టీని మేము బాలకృష్ణ గారు తీసుకొస్తాం. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం దర్శనం ఎంపీ టికెట్ రాగే అవకాశం ఉంది. ఒకవేళ ఎంపీ టికెట్ వచ్చినా రాకుండా కూడా ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీలో తగిన గుర్తింపు మాకు ఉంటుందంటూ కూడా అంబికా లక్ష్మీ ధీమా వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా హిందూపురంలోనే అనేది నందమూరి కుటుంబానికి ఒక పెట్టని కోట ఈసారి కూడా భారీ మెజార్టీ దిశగా ఖచ్చితంగా అడుగులు వేస్తామంటూ కూడా ఆయన చెప్తున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ హిందూపురం నుంచి.